జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా ట్రినిటీ విద్యా సంస్థలు 7 నుండి 10వ తరగతి బాలబాలికలకు జయశ్రీ వేడుకల మందిరంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అయిన ప్రణీత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, చౌటుపల్ సిఐ మన్మథరావుని పిలిపించి విద్యార్థులకు 18 సంవత్సరాల తర్వాత లైసెన్స్ పొంది మాత్రమే వాహనం నడపాలని, అప్పటి వరకు వాహనం నడపరాదని తెలియజేశారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా ట్రినిటీ విద్యా సంస్థలు 7 నుండి 10వ తరగతి బాలబాలికలకు జయశ్రీ వేడుకల మందిరంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అయిన ప్రణీత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, చౌటుపల్ సిఐ మన్మథరావుని పిలిపించి విద్యార్థులకు 18 సంవత్సరాల తర్వాత లైసెన్స్ పొంది మాత్రమే వాహనం నడపాలని, అప్పటి వరకు వాహనం నడపరాదని తెలియజేశారు. మైనర్గా ఉన్నప్పుడు వాహనం నడిపిన ఎడల వాహన యజమానికి, తల్లిదండ్రులకు జరిమానాలతో పాటు 2 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించవలసి వస్తుంది. కావున మన తల్లిదండ్రులపైన ప్రేమతో అయినా వాహనం నడపరాదని సెక్షన్లతో సహా వివరించారు. సిఐ మన్మథరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా 30 సంవత్సరాల లోపు వారితోనే జరుగుతున్నాయని, కావున విద్యార్థులు అందరూ తల్లిదండ్రులు వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని కోరారు. బండిని ఓవర్టేక్ జాగ్రత్తగా చేయాలని, రోడ్డు యొక్క సూచికలో చూపించిన స్పీడ్ నియంత్రణలో ఉండాలని, ఫ్యామిలీతో కలిసి వేడుకలకు వెళ్ళినప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ నివారించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అతిథిగా గాంధీ గ్లోబల్ ట్రస్ట్ ఫ్యామిలీ చౌటుపల్ మండల అధ్యక్షురాలు వెంరెడ్డి సంధ్య మాట్లాడుతూ, మనమందరం కలిసి వాహన ప్రమాద రహిత మండలంగా తీర్చిదిద్దామని, దానికి కావాల్సిన కార్యాచరణ ట్రినిటీ విద్యా సంస్థలే పోలీస్, మోటార్ వెహికల్ సిబ్బంది వారితో కలిసి ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రినిటీ విద్యా సంస్థల డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ డాక్టర్ ఉజ్జని మంజుల, ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ కేవీబీ కృష్ణారావు, సమన్వయకర్తలు మాలిక్, శివరాణి, శ్రీవాణి, శ్రీదేవి మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.